నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను నిత్య శ్రీనివాస్. బులెటిన్ లో డీటెయిల్స్ చూసుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని 28 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. వేములవాడ ఆలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధికి ఇప్పటికీ 150 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. అలాగే 30 కోట్ల రూపాయలతో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతుందని తెలిపారు. త్వరలోనే వేములవాడ గుడి చెరువులో బోటింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే వేములవాడ పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి తీసుకోవాల్సినటువంటి అంశాలపైన వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 28 వార్డులకు సంబంధించినటువంటి ఆశావాహులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తిగానే మరోసారి సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ ఎన్నికల్లో ఆయా వార్డు నుంచి అభ్యర్థుల ఎంపికను సెలెక్ట్ అండ్ ఎలక్ట్ పద్ధతుల్లో ఆయా బూత్ కమిటీకి సంబంధించి బిఎల్ఏలకు సంబంధించి ఇంద్రమ్మ కమిటీలు సీనియర్ నాయకుల యొక్క సలహాలు సూచనతో అభ్యర్థులను ఎంపిక చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఫలాలను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి తీరుతెన్నులను ఏవైతే అమలు చేస్తున్నటువంటి పేదలకు ఉపయోగపడేటువంటి స్కీముల్ని ప్రజలకు చెప్తూ ఈరోజు రైతులకు రుణమాఫీ చేసినటువంటి అంశం, 2000 యూనిట్లకు ఉచిత కరెంట్ ఇచ్చేటువంటి గృహజ్యోతి కార్యక్రమాన్ని, ఆర్టీసీ బస్సులు ఆడతల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నటువంటి అంశాన్ని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం సంబంధించినటువంటి అంశము, రేషన్ కార్డులను అందివ్వడము, దానిపై సన్నబిచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు చెబుతూ ముందుకు పోయే క్రమంలో ప్రధానంగా వేములవాడ పట్టణ ప్రజలు గత 50 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వారి స్వప్నము, కళ, రోడ్డు వెడల్పుకు సంబంధించింది పూర్తవుతున్నటువంటి వేళ అంశాన్ని ప్రజలకు చెప్పేటువంటి కార్యక్రమం. మున్సిపల్ ఎన్నికల్లో